అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరు మండలం తుంపాడ పంచాయతీ తుంపాడ గ్రామంలో మనం ఉన్నాము. నేడు ఇక్కడ విద్యుత్ సమస్యతో ఇక్కడ గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పని మనకు అంటున్నారు. విషయం ఏమిటంటే ఇక్కడ గత కొన్ని రోజుల క్రితం కొన్ని అనివార్య కారణాల వల్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో ఇక్కడ గ్రామస్తులు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయడం వల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ తాత్కాలికంగా అంటే కరెంటుకు అంతరాయం కలగకుండా ఇక్కడ కొన్ని వైర్లు అయితే వేశారు. అంటే అంతరాయం కలగకుండా తాత్కాలికంగా వేశారు. ఇంకా స్తంభాలు అయితే మాత్రం పునర్నిర్మించలేదు. దీని వలన ఇప్పుడు గ్రామస్తులు మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారండి, ఇక్కడ ఈ వైర్లు ఇలాగా కిందకి ఇలాగా వదిలేయడం వలన మా పిల్లలు ఇలా పట్టుకొని లాగుతున్నారండి, దానివల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. ఇబ్బందులు కలగడం కాదు, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు విద్యుత్ వలన మనం చాలా ప్రమాదాలు చూస్తుంటాము. ఏమి కూడా చెప్పి రావు, వాళ్ళన్నది కూడా కరెక్టే. కాకపోతే ఇక్కడ పాడేరు పట్టణానికి ఎంత తక్కువ దూరంలోనే ఇలా ఈ సమస్య ఎంత భారీ స్థాయిలో తారాస్థాయిలో ఉన్నా సరే ఇప్పటి వరకు ఇంత వేగవంతంగా చేయకపోవడం వెనక ఆంతర్యం ఏమిటన్నది అధికారులే తెలియజేయాలా. ఏదేమన్నప్పటికీ మనం చూస్తున్నాము, ఇక్కడనే కాదు చాలా ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో చాలా మారుమూల ప్రాంతాల్లోనైతే విద్యుత్ స్తంభాలు విరిగిపోయి పడిపోవడాలు, అలాగే విద్యుత్ స్తంభాలు పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరిన వార్తలు కూడా మనకి గతంలో అనేక సార్లు మనం పలు పత్రికల్లో మీడియాలో చూస్తున్నాం. కానీ పూర్తి స్థాయిలో అయితే మాత్రం స్పందించడం లేదు. దీనికి గల కారణం ఏంటంటే అంటే గిరిజనులే కదా, బాలి ప్రాణాలు పోతే మనకెందుకులే, మన జీతాలు మనకు వస్తుందిలే అనే విమర్శలు కూడా వెలువెత్తున్నాయి. ఏదేమైనప్పటికీ తక్షణమే ఇక్కడైతే మాత్రము ఇక్కడ విద్యుత్ స్తంభం అయితే మాత్రం పునర్నిర్మించాలి. ఎందుకంటే లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అవకాశం కాదు, తప్పనిసరిగా జరుగుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు సెలవుల్లో పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటుంటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఇక్కడ అటు ఇటు ఏంటంటే ఇప్పుడు ముసలి వాళ్ళు కూడా ఏదైనా కాలకృత్యాలకు వెళ్ళేటప్పుడు ఇంత తక్కువలో ఉండడం వల్ల ఏదైనా వెళ్ళే సరే ప్రమాదం జరుగుతుంది. కనుక దయచేసి అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని ఈ గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే ఈ సమస్యపై గ్రామస్తుల్ని కూడా మనము వారు ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులు, ఈ ప్రమాదం జరిగిన తీరు గురించి కూడా వారిని అడిగి తెలుసుకుంటాం. మీ సమస్య ఏంటి బాబు అసలు? మా సమస్య అయితే ప్రెజెంట్ సార్, నా పేరు గెమల నాగభూషణం, తుంపాడ గ్రామం, తుంపాడ పంచాయతీ. అయితే మొన్న శనివారం జరిగినటువంటి అంటే మొన్నవారం అనుకోరాని పరిస్థితుల్లో మాకు కరెంటు వైర్లు స్తంభాలు పడిపోయిందండి, 2 కూడా. దాంతో మేము లైన్మెన్కి ఫోన్ చేసాము. వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు వెళ్ళేసి మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ స్తంభాలు వేయకుండా మళ్ళీ ఏం చేశారంటే ప్రజెంట్ తాత్కాలికంగా లైన్ ఇచ్చారండి. ఇటువైపు నుంచి చూడండి, అవును వైపు ఇటు నుండి వెనకాల నుండి ఇచ్చారు. అయితే మాకు ప్రజెంట్ అయితే కరెంట్ వస్తుంది, కానీ మా సమస్య ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. అనుకోరాని పరిస్థితుల్లో ఇటువైపు కరెంట్ వైర్లు దగ్గట్టుకుంది కాబట్టి పిల్లలు ఆడుకుంటే ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుండి మాకు మెరుగు కల్పించాలని, అంటే స్తంభాలు వేసి కొత్తగా వైరు సక్రమంగా లైన్లో లాగాలనేసి కోరుకుంటున్నాము. అయితే ఇటువంటి ప్రమాదకరంగా ఉన్నారు కాబట్టి దీని విషయమై పెద్దలు అంటే లైన్మెన్లకి సంబంధించిన ఎలక్ట్రికల్ కరెంటు వాళ్ళు అధికారులు దీనికి స్పందించి సరైన మార్గం చూపించగలరని కోరుకుంటున్నాం. బాబు ఇప్పుడు మరి ఫోన్లు కూడా ఉన్నాయి కదా, మరి ఒకసారి ఫోన్ చేసి వాళ్ళకి తెలియజేశారు? మరి ఫోన్ చేస్తామండి. స్తంభం ఈ మంగళవారం 14వ తారీఖు పడిందండి స్తంభం. పడిన తర్వాత లైన్మెన్కి ఫోన్ చేసి చెప్పిన తర్వాత వచ్చి అది చేస్తామని ఇంకా చేయలేదు. 119 ఫోన్ చేసి శనివారం నాడు ఫోన్ చేస్తే 1 గంట టైంలో ఫోన్ చేసి మాట్లాడితే 3 గంటలకు వచ్చి టైంలో వచ్చి ఈ వైర్ అని లాగారు. లాగిన తర్వాత స్తంభం ఎప్పుడు వేస్తారని టైం పడుతుందని చెప్పారు. సర్లేని ఆగి సోమవారంకి ఏడి గారితో ఎలక్షన్ సంబంధించిన ఏడి గారితో మాట్లాడితే చూస్తామని చెప్పారు, కానీ ఎటువంటి చూడలేదు. ఇది ఈ పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంది అండి. ఈ వైర్లు లాగడం వల్ల పిల్లలు ఆడుకుతుంటూ పిల్లలు వైర్లు లాగిస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ సంబంధించిన ఏడి గారు కానీ జిల్లా అధికారులు అందరూ కూడా దీన్ని సృష్టించి దీనికి స్తంభం వేయాలని కోరుతూపరుస్తున్నాం. మా పిల్లలు చాలా ఇబ్బందిగా ఉన్నారు, మాకు ఇబ్బందిగా ఉన్నది. దయచేసి జిల్లా అధికారులు ఈ సమస్య తొందరగా మనస్ఫూర్తిగా చేయాలని మా కోరుతున్నాం. హాయ్